ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో జపాన్ ఒకటిగా పేరుగాంచింది. గుండు సూది నుంచి అతిపెద్ద కార్లు, పెద్ద పెద్ద యంత్రాలను తయారు చేయడంలో జపాన్ను మించిన దేశం మరోటి లేదు అనేవారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ వయసు పైబడ్డవారు లేదా ముసలి వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో దేశంలో పనిచేసేవారు లేకుండా పోయారు. యువత సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో దేశంలో పేదరికం పెరిగిపోయింది. ఇక పేదరికం పెరిగిపోవడంతో విధి లేని పరిస్థితుల్లో యువతులు, మహిళలు తమ శరీరాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యో సెక్స్ టూరిజానికి అడ్డాగా మారిపోయింది. దీనికి కారణం దేశంలో పెరిగిపోతున్న పేదరికమని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక టోక్యో విషయానికొస్తే టీనేజర్లు, యువతులు, 20 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు బ్రతుకుదేరు కోసం సెక్స్ ఇండస్ట్రీలో కాలు మోపాల్సి వస్తోంది. అదే సమయంలో దేశంలో సెక్స్ కు సంబంధించి హింసాత్మక సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జపాన్ కరెన్సీ అత్యంత బలహీనంగా మారిపోయింది. దీంతో జపాన్లో అదే జోరుతో పేదరికం కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం టోక్యో విషయానికొస్తే సెక్స్ టూరిజానికి అడ్డాగా మారిపోయిందని స్టార్ పత్రిక వెల్లడించింది. జపాన్ ప్రస్తుతం పేద దేశంగా మారిపోయిందని అక్కడి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు చైనా అత్యంత పేద దేశంగా పేరు పడింది. ప్రస్తుతం చైనా ఆర్థికంగా బలంగా ఉంది. అమెరికా తర్వాత చైనా అత్యధిక జీడీపీ కలిగిన దేశం. దీంతో చైనాలో సంపన్నుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చైనాకు చెందిన సంపన్నులు టోక్యోకొచ్చి తమ సెక్స్ కోరికలు తీర్చుకుని వెళ్తుంటారు. కరోనా తర్వాత చైనా కూడా విదేశీ పర్యటనలపై విధించిన నిబంధనలు కాస్త సడలించింది. దీంతో చైనాకు చెందిన పౌరులు టోక్యోలో వాలిపోతున్నారు. టోక్యోను సెక్స్ ఇండస్ట్రీగా తయారు చేశారు. ఇక జపాన్ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థ గణనీయంగా బలహీనపడిపోయింది. దేశంలో టీనేజర్స్, యువతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరంతా 20 ఏళ్ల వయస్సు యువతులే. బ్రతకడానికి వీరంతా సెక్స్ ఇండస్ట్రీలో చేరుతున్నారు. అదే సమయంలో దేశంలో హింస కూడా పేటరేగిపోతోంది. అయితే సెక్సువల్ వైలెన్స్ కు గురైన యువతులను ఆదుకోవడానికి ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రంగంలో దిగింది. బాధితులకు అండగా నిలుస్తోంది. ఇక యువతులంతా పార్కుల్లో గుమిగూడి వీటులను ఆకర్షించడం మొదలెడతారు. దీంతో అక్కడ పలుమార్లు గొడవలు కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు కూడా సెక్స్ వర్కర్స్ కోసం కొత్త చట్టం తేవాలని ఆలోచనల్లో ఉన్నారు. కాగా జపాన్ కు చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కూడా దేశంలో పెరిగిపోతున్న సెక్స్ హింస పట్ల ఆందోళన చెందుతున్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన పురుషులు అతి చిన్న వయసు బాలికలతో సెక్సువల్ సేవలు పొందుతున్నారని వాపోయారు. ఇక రాజకీయ పార్టీల నాయకులు కూడా తాజా దేశంలో పెరిగిపోతున్న సెక్స్ ఇండస్ట్రీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో జపాన్ పరువు పోతుందని వారు వాపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ మహిళలంటే చులకన భావం ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు. గత ఏడాది ఓకుబా పార్కులో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి 140 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వీరంతా రోడ్డుపైని విటులను ఆకర్షించడం, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారన్న కారణంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ప్రకారం అరెస్ట్ అయిన 43% మంది యువతులు 19 లేదా అంతకంటే తక్కువ వయసు వారు లేక 20 ఏళ్లు కూడా దాటని వారు ఉన్నారని చెప్పారు. వీరంతా విధి లేని పరిస్థితుల్లో తమ ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని వివరించారు. అయితే వీరి సంపాదనలో సింహభాగం హోస్టు క్లబ్కు చెల్లించాల్సి వస్తుందని ఈ యువతులు చెప్పారు. అలాంటి క్లబ్లు టోక్యోలో సుమారు 240 నుంచి 260 వరకున్నాయి. వీటులను తీసుకుని యువతులు ఈ క్లబ్కు వెళ్తుంటారు. ఒక్కో సెషన్కు 20,000 ఎన్లు చెల్లించాల్సి వస్తుంది. తమ సంపాదనలు పెద్ద మొత్తం వీరికి చెల్లించడానికి సరిపోతుందని యువతులు వాపుతున్నారు. ఇక సెక్స్ వర్కర్ విషయానికొస్తే వీరి వల్ల సుఖవ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయి. అలాగే వీరిపై శారీరక దాడులు చేసి వారి వద్ద ఉన్న డబ్బు బలవంతంగా లాక్కెళ్లేవారు ఉన్నారు. అయితే జపాన్లో అక్కడి ప్రభుత్వం వేశ్య వృత్తిని నిషేధించింది. పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తారు. జపాన్లో యాంటీ ప్రాస్టిట్యూషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష, సుమారు 10,000 ఎన్ల వరకు జరిమానా విధిస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే యువతిని జైలుకు పంపుతారు తప్పించి పురుషుణ్ణి మాత్రం వదిలేయడం జరుగుతోంది. ఇక రోడ్డుపై ప్రాస్టిట్యూషన్ చేసే వారిపై కొరడా జులుపుతున్నారు తప్పించి యువతులపై దాడి చేసిన వారిని మాత్రం పట్టుకుని అరెస్టు చేయరన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. కాగా టోక్యోలోని
కాబుకిచో డిస్టిక్లో ఇటీవల కాలంలో సెక్స్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇక్కడ బార్లు, లవ్ హోటల్స్, క్లబ్బులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇక కాబుకిచోలో యువతులు మెరుగైన జీవితం కోసం, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసి చివరికి సెక్స్ ఇండస్ట్రీలో కాలు మోపాల్సి వస్తోంది. ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగిపోవడం, విధి లేని పరిస్థితుల్లో సెక్స్ ఇండస్ట్రీలో కాలు మోపుతున్నారు. ఇక వ్యాపారంలో చేరిన యువతులకు ఇప్పటికే పలుమార్లు అబార్షన్లు జరుగుతుంటాయి. దీంతో పాటు కొత్త రకం జబ్బులు చుట్టుముడుతుంటాయి. అలాగే ఇక్కడికి వచ్చే క్లయింట్లలో విదేశీయులే ఎక్కువగా ఉంటారు. ఇవి చాలా వరకు పోలీస్ స్టేషన్లో నమోదు కూడా కావు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం యువతులకు రక్షణ కల్పించడానికి ఆసక్తి చూపరు. ఒక్కోసారి సెక్స్ ట్రేడ్లో ఎంటర్ అయితే బయటపడడం అసాధ్యమని చెబుతున్నారు. జపాన్ యువతుల బ్రతుకు బాగుపడాలంటే ముందుగా జపాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే కానీ ఇక్కడి యువతులకు మోక్షం లభించే అవకాశాలు లేవు. అప్పటి వరకు ఎన్ని వేల మంది బాలికల బ్రతుకులు బుగ్గిపాలు కావాలో ఆ పైవాడికే తెలియాలి.